మహిళలు విద్యార్థినులు వేధింపుల పట్ల ధైర్యంగా ఎదిరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలను విద్యార్థులకు వివరించారు. మహిళలు ఎక్కువగా ఉండే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదులు కమిటీ తప్పనిసరిగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కమిటీలు బాధితుల్లో భయం పోగొట్టి వారి సమస్యలను రహస్యంగా పరిష్కరించేందుకు తోడ్పడతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల చట్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థినులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి ప్రాథమిక అంశాల నుంచి చట్టపరమైన రక్షణల వరకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మీ దానికొస్తే స్టూడెంట్స్ కి తెలియట్లేదు, అలాగే మీ ఏదైతే స్టాఫ్ పని చేస్తారు మేబీ దే ఆల్సో డోంట్ నో. సో దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మేమేంటంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. లైంగిక విమెన్ కమిషన్ తరఫున ఆల్ ఓవర్ ద స్టేట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాం. ఎస్పెషలీ ఆన్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి. సో ఎందుకంటే కంప్లైంట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, రోడ్డు మీద అనేది క్రైమ్ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ పోలీస్ వర్క్ కానివ్వండి. గవర్నమెంట్ కూడా వెరీ స్ట్రిక్ట్గా ఎస్పెషలీ అగేన్స్ట్ విమెన్ క్రైమ్స్ అనేది జరిగితే వీ వాంట్ కీప్ క్వైట్, హ్యాస్ టు బి టేకెన్ సివియర్లీ అనే మెసేజ్ అయితే పాస్ చేసింది. బట్ ఇంటర్నల్లీ ఏంటంటే చాలా చూస్తున్నాం. పాక్సోకి వచ్చేసరికి ఒక్కొక్కసారి కన్న తండ్రే కూతురు మీద ఇచ్చేయటం 4 గోడల్లో. ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏంటంటే ఇలాంటి టచింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ హియర్, ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ అండ్ వీ రిసీవ్ కంప్లైంట్స్. సో వాట్ మేమేమనుకున్నాం అంటే అవేర్నెస్ సెషన్స్ పాష్ యాక్ట్ మీద, ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ లైట్గా తీసుకుంటున్నారు. ఏదో యూజీసీ చెప్పిందనో లేకపోతే నాక్ దానికో లేకపోతే కలెక్టర్ అడుగుతారని చెప్పో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఏదైతే ఈ పాష్ యాక్ట్ మీద రివ్యూ చేయాలో వాళ్ళ ఊరికే ఇంటర్నల్ కంప్లైంట్ అనేది పేపర్ మీద ఫామ్ చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అసలు ఇన్యాక్టివ్గా ఉన్నాయి, దాన్ని రెన్యూ చేయటం కానీ ఏమీ కూడా చేయట్లేదు అనమాట. ఇలాంటప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది పని చేయకపోతే ఒక ఆడపిల్లకు కానీ లేకపోతే ఒక చదువుకునే అమ్మాయికి కానీ లేకపోతే స్టాఫ్కి కానీ, వర్క్ చేసే స్టాఫ్ అదే కాలేజెస్ అయితే లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ కమిటీసే లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నాకు ఇష్యూ వచ్చింది, నేను ఎవరికి చెప్పాలంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి చెప్పాలి. కానీ ఒక కమిటీ ఉందనే కానీ లేకపోతే దాంట్లో మెంబర్స్ అనేది ఎవరు కానీ లేకపోతే అసలు ఐసీసీ అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఇది ఎవరికి కూడా తెలియట్లేదు. స్టూడెంట్స్ కానివ్వండి, యాక్చువల్లీ స్టాఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరికి తెలియట్లా. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఇది కొంచెం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి కంప్లైంట్స్ మేము కొంచెం దీన్ని